నమస్కారం ఫ్రెండ్స్. ఒక మనిషికి గౌరవం సోషల్ మీడియా ద్వారా ఒత్తిడి పెంచితే రాదు. ప్రాంతీయంగా రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు అదే భాష మాట్లాడిన ప్రాంతీయంగా విడిపోయినప్పుడు ఆ ప్రాంతీయతను మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు ఈ ప్రాంతీయ పార్టీలు స్థానచలనం చేస్తే దానికి ప్రాపర్ గ్రౌండ్ వర్క్ ఉండాలి, లేదా ఆ లీడర్ అజాత శత్రువై ఉండాలి. అంటే ఇరు రాష్ట్రాల్లో ఆయనకు శత్రువులు ఉండకూడదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నేనేమడుగుతున్నా అంటే, మీకు తెలంగాణలో ఎంట్రీ కావాలి, పొలిటికల్గా మీరు సముచిత స్థానాన్ని పొందాలి అంటే మీరు రచించిన వ్యూహం సరైనదేనా అని ఈ ఫిల్మ్ స్టార్ పార్టీ ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ వాళ్ళను ఛాలెంజ్ చేసి వాళ్ళలో లేని విద్వేషాన్ని రెచ్చగొట్టి మీరు ఇక్కడ ఏం సాధించాలనుకుంటున్నారు? అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని ఇక్కడ కొలాప్స్ చేసి ఫెడరల్ సిస్టమ్ని గౌరవించాలి అనే ఒక నెపంతో తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించి మీరు రొట్టెగాల్చుకోవాలనుకోవడం మూర్ఖత్వం. ఈ ఫిలిం స్టార్ పార్టీకి మెచ్యూరిటీ లేదు. ఫస్ట్, ఈ ఫిలిం స్టార్ తనకు తాను షే గువారా లేదా ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో ఇన్స్పైర్ అయి ఉన్న వ్యక్తి. తనకు దొరుకుతున్న, ఆంధ్రాలో దొరుకుతున్న కొత్త పెళ్లి కొడుకు ట్రీట్మెంట్ ఆయన పర్మనెంట్ అనుకుంటున్నాడు. రాజకీయాల్లో తేడా వస్తే మీ ట్రీట్మెంట్ చేంజ్ అయిపోతుంది. ప్రస్తుతానికి కొత్త పెళ్లి కొడుకు గనక ప్రతి ఒక్కరూ మీరు చేసే విన్యాసాలకు చప్పట్లు కొడుతున్నారు తప్ప అది మీ ఘనత కాదు, లేదా మీ సత్తా అనుకోకండి. ఆంధ్రాలో నేను చెప్పేది, తెలంగాణ చాలా పెద్ద సబ్జెక్ట్ అది. నేనేమంటున్నా అంటే, ఈ వ్యక్తిని ఈ ఫిలిం స్టార్ పార్టీ కార్యకర్తలకు రాజ్యాంగం అంటే సోయలేదు. తమ రాష్ట్రం కాని రాష్ట్రం, అదే కాకుండా ఈ ఫిలిం స్టార్ పార్టీ అధినేత యొక్క హిస్టరీ గెలికితే జవాబు ఇవ్వలేని దుస్థితి. హిస్టరీ ఇంపార్టెంట్ కదా. పాలిటిక్స్లో చరిత్ర లేని వాళ్ళు చాలామంది వచ్చిపోయారు.
ఇంక్లూడింగ్ ఫిలిం స్టార్స్ మనం తమిళనాడులో చూస్తుంటాం. వాళ్ళకు కూడా ఘన చరిత్ర ఏం లేదు. కానీ రాజకీయాల్లో ఇనీషియల్ స్టేజెస్లో మోసపూరితంగా వ్యవహరించి లక్షల మందిని ఆశాభంగం చేసి తమ మూటాముల్లే సర్దుకొని పార్టీని అమ్ముకొని బహిరంగంగా అమ్ముకొని మళ్ళీ తమ వృత్తిలోకి సహజ వృత్తిలోకి వెళ్ళిపోవడం, ఇది ప్రజలు జీర్ణించుకున్నారు, మర్చిపోయారు అనుకోవడం మూర్ఖత్వం. మీ ఫ్యామిలీలో ఈ పని ఎవరైనా చేసి ఉంటే కూడా మూర్ఖత్వమే, అది మీకు కూడా ఆపాదిస్తారు. ఎందుకంటే రాజకీయాల్లో ఈ ఫ్యామిలీస్ ట్రెడిషన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీ మెంబర్స్లో పదవులు పంచుకుంటూ ఉంటారు. అది మీరు ఆల్రెడీ చేశారు. అదే కాకుండా మీ ఫ్యామిలీ చరిత్ర చెప్పుకోదగ్గంత లేదు. విమర్శలకు పోతే అది చాలా అంటే గలీజ్గా మారుతుంది. మీరు జవాబు చెప్పుకోలేనంత ఘనకీర్తి మీ ఫ్యామిలీకి ఉంది. ఫ్యామిలీలో సర్దుబాటు చేసుకొని వ్యక్తులు ఒక పార్టీని మెయింటైన్ చేయలేని దుస్థితిలో ఉన్న ఒక పెద్ద తార తన పొలిటికల్ కెరియర్ స్టార్టింగ్లోనే ఏ చిన్న రాజకీయ నాయకుడు చేయని తప్పులు చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యి ఆయన వెన్నంటే ఉన్న వ్యక్తులను వెన్నుపోటు పొడిచి రాజకీయాల నుంచి తప్పించుకొని మళ్ళీ డబ్బు వేటలో పడ్డ హిస్టరీ మీకు లేదా? మరి ఇంత ఘన చరిత్ర ఉన్న మీ ఫ్యామిలీని ఎవ్వరూ టచ్ చేయొద్దు, మా ఘనకీర్తిని కొనియాడాలి, ఆంధ్రాలో అందరు మమ్మల్ని దేవుళ్ళు అంటారు కాబట్టి మా దేవుళ్లను మీరు వేరే రాష్ట్రం వాళ్ళు కొనియాడాలి, మాలాగా మర్యాదగా మాట్లాడాలి, మా అక్రమాలను మర్చిపోవాలి, మా కొత్త అవతారాలని మీరు కొనియాడాలి, ఆర్తి పట్టాలి, మా పేరిట హోమాలు చేపియాలి, మమ్మల్ని దేవుళ్లతో సమానంగా పటాలు పెట్టుకొని పూజించాలి అంటే అది మీ వెర్రితనం కాదా? ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక పెళ్లి చేసుకుంటాడు. కష్టమో సుఖమో భరిస్తూ ఉంటాడు. కానీ మీకు ఆ భరించడం అనే పదం మీరు భరించలేరు కాబట్టి మీరు ముచ్చటగా 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. మాకు తెలిసినంత వరకు ఓ 4 కన్నారు. అయితే మీరు ఈ పెళ్లిళ్ళలో మీకు సరిపడని వ్యక్తితో ఇంకా సఖ్యతగా మెలుగుతున్నారు.
మీరు విడాకుల తర్వాత ఆ పాత భార్యతో ఆ పిల్లలను పోషించుకుంటూ సఖ్యతగా ఉన్నప్పుడు మరి ఈ మూడో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? రెండో భార్యతో మీరు సఖ్యతగా కొనసాగుతున్నారు, వాళ్ళ పిల్లలని మీరు పోషించుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఈ మూడో పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఇది భౌతిక ఆకర్షణ వల్ల జరిగిందా? మీకు ఈ విషయంలో కంట్రోల్ లేదా? మనిషి పెళ్లి విషయానికి వచ్చేసరికి ఆయన క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. మరి ముచ్చటగా 3 పెళ్ళిళ్ళు చేసుకొని మీ అన్నయ్య గారు ఒక రాజకీయ పార్టీ స్థాపించి దాన్ని తెగ నమ్ముకొని ఆ డబ్బులు జేబులో వేసుకొని లక్షలాది మంది అభిమానులను చెప్పుతో కొట్టి సిగ్గు లేకుండా రాజకీయాల నుంచి విరమించుకోవడం, దీన్ని ఏమంటారు? రాజకీయాల్లో వెన్నుపోటు నార్మల్, కానీ వెన్నుపోటు ఈ లీడర్స్ మధ్యలో ఉంటుంది, వెన్నుపోటు అనేది. కానీ మనం కొత్తగా ఏం చూసామంటే, ఒక పార్టీ అధినేత తన కార్యకర్తలను వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ షటర్ వేసేసి దాన్ని నమ్ముకొని పరారైన హిస్టరీ మీది కదా. మరి దీన్ని తెలంగాణ ప్రజలు ఎందుకు జీర్ణించుకోవాలి? ఎందుకు మర్చిపోవాలి? ఇది కీర్తించుకోదగ్గ విషయమేనా? అంటే మన ఫ్యామిలీలో జరిగిన ఘటనలను మీరు సమర్థించుకోలేని పరిస్థితిలో ఉండి వేరే రాష్ట్రంలో అరాకొరా సీట్లు సంపాదించి మీకు ఆగక మీ అజెండా చేంజ్ అయింది కనుక మీరు పక్క రాష్ట్రం ప్రజల్ని అవమానించి రెచ్చగొట్టి మీ సోషల్ మీడియాని యూజ్ చేసి తొడలు గట్టి మీసాలు మెలేస్తే మరి తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుంటారు, మీకు ఘనస్వాగతం భయపడి ఘనస్వాగతం పలుకుతారు అని ఎలా అనుకుంటారు? నా సూటి ప్రశ్న. గత 2-3 రోజులుగా మీ పార్టీ పందులు, సోషల్ మీడియా పందులు వ్యవహరించే తీరు చూసి భరించలేక ఒక తెలంగాణవాదిగా నేను మీకు సూటి ప్రశ్న వేస్తున్నాను. మూడు పెళ్లిళ్లను మీరు ఎలా సమర్థించుకుంటారు? మీరు రాజ్యాంగబద్ధంగా ఒకరిని విడాకులు ఇచ్చుకుంటూ పోయిండొచ్చు, వారి ద్వారా సంతానాన్ని పొందిండొచ్చు, ఆ సంతానాన్ని మెయింటైన్ చేసేంత డబ్బు ఉంది కనుక మీరు వారిని మెయింటైన్ చేస్తున్నారు తప్ప ఆ రెండో ఆమెని విడవడానికి మీకు గల కారణము, ఆ మూడో వివాహానికి ఎందుకు టెంప్ట్ అయిపోయినరు? దీని సమాధానం మీరు ఎప్పుడైనా ఇవ్వవలసిందే. ఎందుకు ఇవ్వాలి? ఇది ప్రైవేట్ లైఫ్ కదా అంటే కాదండి. మీరు తెలంగాణలో వచ్చేటప్పుడు తొడగొట్టి మీరు తెలంగాణ వాళ్ళు ఎట్లా ఆపుతారో చూస్తా అని ఛాలెంజ్ చేసి వచ్చేంత సత్తా మీకు లేదు, మీరు భ్రమలో ఉన్నారు.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగానే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి పోయింది అంటే తెలంగాణ ఉద్యమకారులు ఒక రాజశేఖర్ రెడ్డి లాంటి చరిష్మా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ గట్టి రాజకీయంగా గట్టి పట్టున్న నాయకుడినే ఆటాడిచ్చారంటే ఇక ఈ స్టార్ ఫిలిం స్టార్ ఆయనకు అంత చరిష్మా ఉందా? మీకు పందుల ఫామ్ ఉంది గనక ఆ పందులను సోషల్ మీడియాలో వదిలితే నోటికొచ్చినట్టు మాట్లాడితే దానికి తెలంగాణ జనాలు భయపడి మేమనుకుంటే ఇలా చేస్తాం, మేమనుకుంటే అలా చేస్తాం. మీరేం చేయలేరు. మీ ఆంధ్రాలో కూడా ఏం చేయలేకపోయారు. పొన్నం ప్రభాకర్ అన్నట్టు మీకేమన్నా పీకేది ఉంటే అక్కడ పీకి చూపియండి. ఆంధ్రప్రదేశ్లో మార్పుకు ఎవరు ఆటంకం కలిగిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. 99 కేసులున్న జగన్మోహన్ రెడ్డి వెంటుకు కూడా పీకలేని మీరు తెలంగాణకొచ్చి తొడగొట్టే అంత సామర్థ్యం మీలో ఉందా? ఆ సామర్థ్యం ఎక్కడుంది చూపియండి. నేను ఎప్పుడూ చెప్పిన సౌత్ ఇండియాలో బీజేపీకి దారులు మూసుకుపోయినాయి కనుక ఈ నంబర్ ఏ నంబర్ బి టీంలని అన్నామలైని రెసిగ్నేషన్ చేపించి కొత్త పార్టీ లాగా ఒక కొత్త పార్టీ లాంచ్ చేపించి తమిళనాడులో స్థిరపరచడానికి చేస్తున్న ప్రయత్నం మనం చూస్తూనే ఉన్నాం. మరి తెలంగాణలో ఊపందుకున్న బీజేపీ చితకనబడి స్వార్థ రాజకీయాలకు పోయి దేశం పేరున తెలంగాణను దోచుకునే వ్యూహంలో ఫెయిల్ అయి కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి రేవంత్ రెడ్డిని యూజ్ చేసుకొని రేవంత్ రెడ్డి సరిపోక ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కూడా దింపడానికి ట్రై చేసి చంద్రబాబు నాయుడు కనెక్షన్స్ని యూజ్ చేసుకొని అంటే 3-4 విధాలుగా తెలంగాణలో స్థిరపడడానికి బీజేపీ చేసే ప్రయత్నంలో మీరందరూ సమిధలు అని అర్థమవుతుంది. నాగేశ్వర్ అడిగిన ప్రశ్న అక్రమము, నేను ఒప్పుకుంటా. కానీ నాగేశ్వర్ అనే వ్యక్తి ఒక ఇండివిజువల్. హీఈస్ నాట్ ఎ స్టేట్. He is not Telangana. Nageshwar is not Telangana and Telangana is not Nageshwar. ఇప్పుడు నాగేశ్వర్ దేనికైనా టెంప్ట్ అయిపోయి ఉండొచ్చు. జగన్ రెచ్చగొట్టిండొచ్చు, బీఆర్ఎస్ రెచ్చగొట్టిండొచ్చు, డబ్బులు ఇచ్చిండొచ్చు, ఒక కిరాయి వ్యక్తిగా వ్యవహరించుండొచ్చు. కానీ ఆ కిరాయి వ్యక్తి తెలంగాణ వాది కాదు. ఆ వ్యక్తి యొక్క ఇండివిజువల్ ఎనిమిటీని మీరు తెలంగాణపై రుద్దలేరు, ఎవడు భరించాడు. ఆ ఫిలిం స్టార్ గమనించాలి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అధ్వానంగా ఉంది. తెలంగాణలో ఇంత చెడిన బ్యాక్గ్రౌండ్ ఎవ్వడికి లేదు. ఇంత చెడిన బ్యాక్గ్రౌండ్ ఆ ఆంధ్ర వాళ్ళ ఉదార భావమో, సంకుచిత మనస్తత్వమో, లేదా ఎడ్యుకేషన్లో బాగా ఎడ్యుకేటెడ్ ఉన్న ఇడియట్సో మనకు తెలియదు. కానీ మీ హావభావాలు, డ్యాన్సులు, డ్రామాలు చూసి వారు మభ్యపడ్డారేమో కానీ తెలంగాణ వాళ్ళ మభ్యపడడం అది అసాధ్యం. మీకు హైదరాబాదులో ఉన్న
అరాకొర అభిమానులను పట్టుకొని సోషల్ మీడియాలో వదిలి వాళ్ళ ద్వారా ఒక స్టేజ్ క్రియేట్ చేసుకోవడం అది మూర్ఖత్వం. మీరు మీ చరిత్రనే గాక మీ తోబుట్టువుల చరిత్రలు కూడా మోయాల్సిన అవసరం ఉంది. మీరు మీ సొంత పార్టీ చరిత్ర, మీ చరిత్ర కాకుండా మీ తోబుట్టువుల అన్నయ్యల చరిత్ర కూడా భరించాలి కదా. పట్టుమని 10 మంది ఉన్న ఫ్యామిలీని మెయింటైన్ చేయలేనోళ్ళు రాష్ట్రాలకొచ్చి తమ సత్తా చాటుతారు అనుకోవడం మూర్ఖత్వం. ఆంధ్రాలో మీరు కొన్ని సీట్లు గెలుచుకున్న మాత్రాన మీరు ఆంధ్ర కింగులు గారు, మీరు ఆంధ్ర వాళ్ళని రిప్రజెంట్ చేయరు. ఎందుకంటే అక్కడ కాపు, కమ్మ, రెడ్డి ఇలా కులాలు చాలా ఉన్నాయి. ఒక కులానికి వత్తాసు పలుకుతున్న ఒక రాజకీయ పార్టీ మాత్రమే. అది కాకుండా మీ అన్నయ్య కీర్తి మీకన్నా పెద్దది కదా. మరి మీ అన్నయ్య ఫ్యామిలీలో జరిగిన ఉదంతం బహిర్గతం అందరికీ తెలిసిందే. నవలలు కూడా రాసేలా అంత హిస్టరీ ఉంది మీకు. ఆడబిడ్డల్ని అదుపులో పెట్టుకోలేని సామర్థ్యం లేని ఫ్యామిలీ అని అందరికీ తెలిసిపోయింది. మీ 3వ పెళ్లి కాకుండా మీ అన్నయ్య ఫ్యామిలీలో కూడా 2-3 పెళ్ళిళ్ళు, అంటే డజన్ల కొద్దీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు ప్రజలకు ఏమి మెసేజ్ పంపుతారు? మీలాంటి వాళ్ళు సొసైటీలో ఒక వర్స్ట్ ఫెలో కూడా మ్యాక్సిమం సెకండ్ మ్యారేజ్కే సర్దుకుంటాడు. ఒక తప్పు జరిగింటది, అది ఎవరి చేత జరుగుంటుందో తెలియదు. 2వ తప్పు తర్వాత 3వ తప్పు వరకు ఎవడు బోడు. కానీ మీ ఫ్యామిలీలో యథేచ్ఛగా పోతున్నారు. మరి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో వచ్చి ప్రజలకు అంటే తత్వబోధ చేసి ఆ తత్వబోధ విని మీరు ఘనులు అని మీ ఘన చరిత్ర అందరూ కొనియాడాలి అనుకోవడం మూర్ఖత్వం కాదా? మీ ఫ్యామిలీలో కోడళ్లకు వాల్యూ లేదు, అల్లుళ్లకు వాల్యూ లేదు, కొడుకు కూతుర్లు ఏం చేసినా పర్వాలేదు. ప్రస్తుతమున్న పెద్ద కోడలు బాగా కీర్తి ప్రతిష్టలు డబ్బున్న వ్యక్తి కనుక ఇంకా సర్దుకుపోతుంది. మీరు సర్దుకుపోతున్నారు, లేకపోతే అక్కడ కూడా ఏమైనా జరిగేది. మరి ఇలాంటి చరిత్ర పెట్టుకొని 3 పెళ్ళిళ్ళు 300 కోట్లకు ఒక పార్టీ అమ్ముకొని ఫ్యామిలీ మెంబర్స్లో 2 3 డైవర్స్లు అయ్యి ఇది ఘనకీర్త్య. దీన్ని కొనియాడాలన్నా అది తెలంగాణ వాదుల నెత్తికి రుద్దితే ఎవడు కొనియాడడానికి రెడీగా ఉన్నాడు? ఎవరికైనా 1000 రూపాయలు ఇచ్చి కొనియాడు అన్న కొనియాడలేని దుస్థితి మీ చరిత్ర. ప్రజాసేవ అంటే రక్తదానము. ఆ రక్తం ఎవరిది? మళ్ళీ కార్యకర్తలది, అభిమానులది. మీ ఫ్యామిలీలో ఎంతమంది రెగ్యులర్గా రక్తదానాలు చేస్తున్నారు? బాగా తింటారు కదా, పుష్కలంగా తింటారు కదా మీరు. తినే సామర్థ్యం బలం కూడా ఉంది కదా. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ని రోజులు ఎప్పుడెప్పుడు రక్తదానాలు కంటిన్యూస్గా చేస్తారు? ఎవరి రక్తము ఎవరు దానం చేస్తున్నారు?
పోనీ మీరు ఉపాధి పొందుతున్న ఆ ఫిలిం ఫీల్డ్లోనన్నా న్యాయం చేస్తున్నారా అంటే అక్కడ కూడా అన్యాయమే. ఎంతోమందిని దొక్కేశారు, కొంతమంది ఫిలిం స్టార్స్ని అవమానించారు, దాడులు చేపించారు. మీరు అసమర్థులు, రాజకీయంగా అసమర్థులు అన్న ఒక హీరోని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో వెళుతుంటే అద్దాలు బలకొట్టి భయభ్రాంతులకు గురి చేసిన గూండాయిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ వ్యక్తిని మేము కొనియాడాలనా, మీ ఫ్యామిలీని కొనియాడాలనా? మీ అసమర్థులు, మీరు అసమర్థులు అన్నది తప్ప అంటే మీ అసమర్థతను కూడా మేము కొనియాడాలా? దయచేసి ఆలోచించాలి. మీరు వృత్తి డబ్బు సంపాదిస్తున్న ఫిలిం ఫీల్డ్లో కూడా మీకు మంచి పేరు లేదు. అనైతికంగా డబ్బు సంపాదిస్తున్నారని ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది. ఆంధ్రాలోనే బలపడని భ్రాంతిలో ఉన్న మీకు తెలంగాణలో ఘన స్వాగతం పలకాలనా? పోనీ తెలంగాణ బాధలతోని తెలంగాణతో సంబంధం లేకుండా ఒక మీటింగ్ పెట్టుకుంటే బాగుండే. కానీ మీరు ఏం చేశారు? గ్రౌండ్ వర్క్, తెలంగాణ వాదులను, తెలంగాణ పొలిటీషియన్స్ని, తెలంగాణ అందరినీ, యావత్ తెలంగాణని కించపరిచి ఇక్కడ బహిరంగ సభ పెట్టి మీ పార్టీ మీటింగ్ పెట్టుకొని అది తెలంగాణ ఆవిర్భావం రోజు పెట్టుకుంటాము అంటే ఎవడు ఊరుకుంటాడు? మీరేమైనా అజాత శత్రువులా? పది మందిని అడిగామంటే 100 మంది కంప్లైంట్ చేయడానికి వస్తారు మీ పైన. ఏ అన్యాయం చేయని అమాయకులా మీరు? ప్రజాభోజ్యం అనే ఒక పార్టీ పెట్టారు కదా, ప్రజాభోజ్యం. ఆ పెట్టిన రోజే 6-7 మంది చచ్చిపోయారు. కొంతమంది మీ పార్టీ సభకు వస్తే యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏముంది ఇప్పుడు? అంటే మీరు రాజకీయంగా మీరు అరంగట్టం చేసే రోజే ప్రకృతి, దేవుడు, ప్రజలు సహకరించారు. మరి ఇంత ఘన చరిత్ర పెట్టుకొని ఒక ఫ్యామిలీని చక్కగా నడిపించలేని దుస్థితి ఉన్న ఒక రాజకీయ ఫ్యామిలీని ఇరు రాష్ట్రాలు వాళ్ళు వాళ్ళ భుజస్కంధాలపై మోయాలా? అత్యాశ కాదా ఇది? దుర్మార్గం కాదా? 2 రోజులుగా తెలంగాణపై విరుచుకుపడుతున్నారు కదా. అనవసరంగా ఉన్న మర్యాద కోల్పోతున్నారు. ఆంధ్ర వాళ్లకు ఉన్న పట్టును మీరు దాన్ని విస్మరిస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు పట్టు కోల్పోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమి? ఆలోచించండి. ఫేక్ ఛాలెంజెస్ చేయకండి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం బలపడింది, ఆపలేకపోయాడు. మరి తెలంగాణ వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలేమి, మీరు రంగు మార్చి ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరేమి, అది చూసి మిమ్మల్ని సమర్థించాలనా, మిమ్మల్ని కొనియాడాలనా? కనీసం సిగ్గుండాలి కదా. అంత బలంగా దృఢంగా మీ మాట పెట్టే ముందు నేనేమన్నాను, నేనేమున్నాను,
ప్రస్తుతం నా పరిస్థితి నా స్వరాష్ట్రంలో ఏముంది? నేను ఆంధ్రాకి ఎంత న్యాయం చేయగలిగాను? దానికి ముందే వచ్చి పక్క రాష్ట్రంలో తిష్ట వేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే హక్కు నాకేముంది అని ఆలోచించవలసిన ఇంగిత జ్ఞానం లేదా? నాగేశ్వర్ ఉదంతాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణలో ఎంట్రీ పొందుదాం అనేది రాంగ్ టైమింగ్. ఇది ఈ స్టార్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టార్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. మనం తెలంగాణ రాజకీయ వ్యక్తులను చూసుకుంటే మీ అంత ఘన చరిత్ర ఎవరికి లేదు. తెలంగాణ వాళ్ళు భరించరు కూడా. ఇప్పుడు కేసీఆర్ని తాగుబోతూ అంటారు, అనేస్తారు. ఇక్కడ కేసీఆర్ ఎవడయ్యా అంటే తాగుబోతూ అంటారు. కేటీఆర్ ఎవరయ్యా అంటే హీరోయిన్లకు ఫ్లాట్లు పంచిండు అని బహిర్గతంగా చెప్పేస్తారు, బహిరంగంగా. చీఫ్ మినిస్టర్ కూడా ఎడవారు, మేస్త్రి అంటారు. మరి మీరు పక్క రాష్ట్రం యొక్క కొత్త పెళ్లి కొడుకు కదా మీరు. మరి మహారాష్ట్రానికి అల్లుడలా వ్యవహరిస్తే ఎట్లా? పక్క రాష్ట్రంలో అల్లుడు మీరు. మరి మా ఇంటికి వచ్చి మా ఊరికి వచ్చి అల్లుడిలా వ్యవహరిస్తే ఎవరు భరిస్తారు? కనుక నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎంట్రీ ఇచ్చిన విధానం మీకు నూకలు చెల్లకుండా చేస్తాం. మేము ఎంట్రీ అయితే ఎట్లుంటుంది చూస్తారా? మేము ఎంట్రీ అయితే మీకు అంత స్కిల్లు లేదు, బుర్రా లేదు, రెండూ లేవు. ఒక చిన్న యూట్యూబర్ మీ యావత్ ఏపీని షేక్ చేసేసాడు, తప్పుడు వ్యాఖ్యలతో షేక్ చేశాడు. మరి మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్న తెలంగాణ వాదులు, తెలంగాణ వాసులు, రాజకీయ నేతలు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉంటారు. మరి వీరందరినీ ఢీకొని మీరు తెలంగాణలో స్థాపించబడతాము, మేము స్థాపిస్తాము అనడం మూర్ఖత్వం కాదా? ఒక వ్యక్తి మిమ్మల్ని 7 చెరువుల నీళ్లు తప్పించుండు తప్పుడు వ్యాఖ్యలు చేసి. ఒక్క వ్యక్తి బలహీనుడు, రాజకీయంగా ప్రాబల్యం లేనివాడు మిమ్మల్ని ఇప్పుడు 1 వీక్ అయింది నిద్ర లేకుండా చేశాడు. ఆయన నెపంతో మీరు తెలంగాణకు వచ్చి సాధించేది ఏం లేదు. కనుక మీ ఫ్యామిలీ హిస్టరీ ఎవడు మర్చిపోడు. అవి మామూలు వెన్నుపోట్లు కాదు, ఇది రాజకీయ వెన్నుపోట్లు కాదు. ఈ వెన్నుపోటు ఒక డెమోక్రటిక్ సిస్టమ్ని మీరు వెన్నుపోటు పొడిచారు. అది ప్రజలు మర్చిపోవాలనా? మీరు పార్టీ అమ్ముకున్నది, సొమ్ము చేసుకున్నది ప్రజలు కండ్లారా చూసి అది నమ్మకూడదా? మీ ఇండ్లల్లో ఒక్కరి సంసారం కూడా చక్కగా సాగుతలేదని బహిర్గతమైన మిమ్మల్ని ఈ రాష్ట్రంని నాయకుడిలా కొనియాడాలనా? మీరు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారా మీరు? బాగుంది, బాగుంది, చాలా బాగుంది, శబాష్. మీ ఊహకు హద్దులు లేకుండా పోయినాయి. మీ సోషల్ మీడియాకు అంటే రంకెలేసే విధానం తెలుసు, కానీ ఆ రంకెలేస్తూ ఎక్కడొస్తున్నారు అనేది వాళ్ళకు అంటే ఊహించుకోలేకపోతున్నారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నేను 2 రోజులుగా సోషల్ మీడియాలో చూస్తున్నది మూర్ఖత్వము మాత్రమే. పక్క రాష్ట్రం వాళ్ళని ఆఫ్టర్ ఆల్ అనుకొని ఒక వ్యక్తి చేసిన దాడిని ఆసరాగా చేసుకొని ఇక్కడ స్థాపించబడటం ఇది మూర్ఖత్వము. మీ పార్టీకి అంత స్టాండ్ లేదు, మీ వ్యక్తిత్వానికి అంత వెయిట్ లేదు. కాబట్టి
ప్రశాంతంగా ఆంధ్ర ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఆంధ్రాలో ఉపయోగించుకొని అక్కడ ప్రూవ్ చేసి మీ నిజాయితీ, నైతికత, పనిలో మీ చాకచక్యము, రాజకీయ దాన్ని ఏమంటారు చాణక్యము, ఇవన్నీ ఆంధ్రాలో చూపించి అక్కడ బలపడి ఇక్కడి ప్రజల ద్వారా కొనియాడినప్పుడు అప్పుడు మీరు తెలంగాణకు రండి. కానీ ఇలా రంకెలేస్తూ తొడలు కొడుతూ తెలంగాణలో ఎంట్రీ ఇస్తే ఎవ్వడు మిమ్మల్ని అలౌ చేయడు. అంత ఈజీ కాదు. మీరు నేతృత్వం వహిస్తున్న ఫిలిం ఫీల్డ్కే మీరు న్యాయం చేయలేకపోతున్నారు. అక్కడే కొట్లాటలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ప్రశాంతంగా కొద్దిగా ఆలోచించి అనవసరంగా రాజకీయంగా రగడ క్రియేట్ చేయకుండా అట్లీస్ట్ తెలంగాణ ఆవిర్భావం రోజు మీ ఆకాంక్షలను పక్కకు పెట్టి కొన్ని రోజులు శాంతంగా ప్రశాంతంగా ఉండి ఆలోచించి తరువాత మీ రాజకీయ మనుగడ కోసం ప్రయత్నాలు కొనసాగించాలి అని ఆ స్టార్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.